దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు? మీలో ఎంతమంది వింటూ వాగ్దానం రిసీవ్ చేసుకొని మీ స్నేహితులకి, బంధువులకి, మీ ప్రియులకి, ఆత్మీయులకి తెలియజేస్తున్నారు? ఎంతమంది మీ కుటుంబాల్లో బలపరచబడుతున్నారు? ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీ కొరకు ఒక చక్కటి ప్రార్థన వాక్యం ఇస్తున్నాం. వింటున్నారా? చూస్తున్నారా? ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 లైవ్ కార్యక్రమం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎటు తోచని స్థితి కొందరి జీవితాల్లో. కొంతమంది ఏం చేసినా ఫలింపు లేదని కొంతమంది నా కుటుంబం ఏమైపోతుంది, కొంతమంది నేను ప్రార్థనలు ఎదగలేకపోతున్నాను. చాలా బంధకాలు మనుషుల్ని వెంటాడుతున్నాయి. మనం యేసయ్యలో ఉన్నా, క్రీస్తు మనలో ఉన్నా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మానవ రీతిగా కృంగిపోతుంటాం కదండి. చెప్పలేనివి మీద పడినప్పుడు ఎంతో వేదన. ఈరోజు స్టార్ట్ అయితేనే నీ జీవితంలో భయం, కృంగుదల. ఒకవేళ ఈ ఫీజు ఎట్లా కట్టాలి, నా పిల్లల్ని ఎట్లా, వారి వివాహాలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, ఇవన్నీ మీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని కానీ నేను రూఢిగా చెప్తున్నాను. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చుటకు ఈ మాట నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. మనతో దేవుడు మాట్లాడాలి. మనందరం కూడా ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పి పట్టుకొని ప్రార్థన చేయాలి. చదువుకుందాం. నేను చదువుతున్న యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు మీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినమందు ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి మాటలాడుటకు ధైర్యం అంటే, ఆ దినాల్లో దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా లేచినప్పుడు ప్రవక్తల్ని, అభిషక్తుల్ని, ప్రజలకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అంటే మనం అనుకుంటాం అది వారికి కాదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం అప్పుడు, ఇప్పుడు, రాబోతున్న తరానికి. కాబట్టి నీ కొమ్ము చిగురింపజేసేవాడు. అంటే చూడండి, ఇప్పుడు నేను చెట్ల మధ్యలో వాగ్దానం ఇస్తున్నా. ఒక చెట్టులో ఒక కొమ్మ ఎండిపోయి అది చిగురు వస్తే ఎంత బ్లెస్సింగ్ ఉంటుందండి. ఎండిపోయి నాకు నీ కొమ్ము చిగురింపజేస్తాను, ధైర్యం కలుగజేస్తాను. అంటే నువ్వు ఎక్కడ ఆత్మీకంగా బలహీనమయ్యావో, ధైర్యం చెడిపోయావో, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీ కలుగుతున్న రోగ వ్యాధిని బట్టి, మరణ బంధకములను బట్టి, కుటుంబ పోరాటాలను బట్టి, ఫైనాన్షియల్గా, కోర్టు సమస్యలని, ఎన్నో విషయాల్లో ధైర్యం చెడిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపజేసేదను. వాగ్దానం నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపజేసేదను. నిన్ను ధైర్యపరచడమే కాక నిన్ను చిగురింపజేస్తా అంటున్నాడు. కాబట్టి అంటే ఎండిపోయిన నీ జీవితాన్ని, అలసిపోయిన నీ బ్రతుకుని, అలసట చెందిన నీ కుటుంబాన్ని చిగురింపజేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ లైఫ్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ప్రభు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపచేసేదని. కాబట్టి ఈరోజు నీకు ఎవరితో ఏం మాట్లాడాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు, ఏం చేయాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు, ఏం చేసి నీవు బయటికి రావాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యంగా, ఆత్మీకంగా, నీ పిల్లల విషయంలో నువ్వు ట్రబుల్, ఒకవేళ నీ భర్త విషయంలో, భార్య విషయంలో, ఏ కోణంలో నీ జీవితం ఎట్లున్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నా మాటలు కాదు, దేవుని మాటను రిసీవ్ చేసుకో. ప్రభు అద్భుతం నీ పట్ల చేయబోతుండగా అందరు దేవుని థ్యాంక్స్ చెప్పి కలిసి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి పట్ల నీ వాక్కుని నెరవేర్చు నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి విడుదల, స్వస్థత. ఏ ఇంట్లో త్రాగుడు, వ్యసనాలు, జూదము, డ్రగ్స్, పాపముందు అట్టి వారికి విడుదల మీరు దయచేయండి అయ్యా. ఏ కుటుంబం ఆత్మీకంగా ఎండిపోయిందో చిగురింపచేయండి, ఆర్థికంగా ఎండిపోతే చిగురింపచేయండి, వ్యాపారపరంగా చిగురింపచేయండి. కోర్టు కేసు ఉంటే కొట్టివేసి వారికి ధైర్యం ఇచ్చి విడుదల మీరు దయచేయండి. ఇదిగో ప్రభా, సెటిల్మెంట్ లేదని బాధపడేవారు, జాబ్ లేదని వారికి ఆశీర్వదించండి. గర్భఫలం లేని స్త్రీలు గర్భములు తెరవబడి అద్భుతించండి. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరిగించండి. ఇదిగో ప్రభా, భారతదేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాలు రక్షించండి, క్రైస్తవ సమాజాన్ని రక్షించండి. సేవకులు వారి పిల్లల మీద నీ కృప తోడుగుంచి ప్రొటెక్షన్ ఇచ్చి శత్రువు నుంచి విడిపించండి. మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరి బంధకములు తొలగిపోవాలా ప్రభా. ఈ వాగ్దానం వింటూ ఎంతమందికి షేర్ చేస్తున్నారో వారి కుటుంబాలు అద్భుతం చేయండి. ఇదిగో ప్రభా, కల్వరి పరిచయం మీరు దీవించండి. దాసుని నన్ను, నా పిల్లల మీద, కుటుంబం మీద, సేవ మీద, సంఘం మీద అభివృద్ధి, ఆత్మీయత నిలిచి ఉండును గాక.
ఎంతమంది ప్రభా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఆ బిడ్డల్ని బ్లెస్ చేస్తూ ఈ కుటుంబాన్ని చిగురింపజేసి ఆశీర్వదించండి. ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు వారిని దీవించి మీరు వర్ధలచేసి ఈ సంవత్సరం అంతట్లో మీరు తోడుగుండమని అయ్యా ప్రతి ఒక్కరిపై మెండుగా నీ కృప కుమ్మరించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ జరుగుతుంది, రండి, పాలు పొందండి. అంతేకాకుండా ఆదివారం ఫస్ట్ సర్వీస్లో అటెండ్ అయ్యి రావచ్చు. ఒకవేళ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు ఉంటాయి, పాలు పొందొచ్చు. ఆ 3 ఆరాధనలో మీరు వెయిట్ చేసి వాక్యం విన్న తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేయించుకోవచ్చు. దేవునికి స్థానం ఇవ్వండి. దేవుడు మీ అందరినీ కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ అందరికీ షేర్ చేస్తున్నారా? వాగ్దానాలు అందరికీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.